రానన్నావు కదరా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను ఇంత వస్తాను, కానీ ఒక చిన్న కండిషన్. అబ్బా రారా రారా. అడ్డే 2 రోజుల్లో బాగానే కలెక్ట్ చేసే డీటెయిల్స్. చదువు. మరకతమణి వల్ల మరో వ్యక్తి మరణం. మరకతమణి గూఢచారుల వశమైనది. మరైతే వీళ్ళు పట్టుకుంటే మరకతమణి ఇక మందేగా. ఆ 132 మంది చనిపోయారన్నావే, దాంట్లో చివరిగా చచ్చింది వీళ్ళిద్దరే బుచ్చి. అదే ఇప్పుడు ఏం చేద్దాం? రైట్ చెప్తాను రా. వీడి పేరు పాండురంగ, వీడే వీళ్ళందరికీ హెడ్. వీడిని మనం పట్టుకున్నాం అనుకో, మరకతమణి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కానీ వీడు మలేషియాకి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు. రావడానికి ఈజీగా 1 వీక్ అవుద్ది. వాడు వచ్చాక నెక్స్ట్ స్టెప్. ఏం బుచ్చే, ఇందాకేదో కండిషన్ అన్నావు. మల్కాజ్ గిరిలో నాకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళి మనం మీట్ అవుదాం. ఆడెందుకురా మనం మీట్ అవ్వాలి? రే ఆయన ఆడివిడ్ అంటే బాగోదు. ఆయన ఎంత గొప్పడు తెలుసా? మా పక్కింటి విజయక్క ఉంది కదా, ఆవిడ వాటర్ క్యాన్ వేసి పడితే లేచిపోయిందని అంజన వేసి కరెక్ట్గా చెప్పాడు తెలుసా. ఆయన దగ్గర మనం మరకతమణి మ్యాటర్ చెప్పామనుకో, ఎక్కడ ఉంది అంటే కరెక్ట్గా చెప్పేస్తాడు. సొల్లాప్రా. రే దీనికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నేను మిడిల్ డ్రాప్ అంతే. తొక్కలో పోజ్ ఒకటి కూర్చా. కానీ ఒకటి, మరకతమణినే కొట్టేస్తున్నావని ఆడుతూ చెప్పకూడదు. చెప్పండి స్వామి. ఒక రాయి తీయాలి స్వామి. ఏం రాయి? ఒక నిమిషం. అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాతకాలపు రాయి అనుకోండి. ఇలా చెప్తే ఎలా కనబడతాను? కనీసం స్వామి రాయి అంటే అంటే ఆ మరకతమణి కోసమే నా దగ్గరకు వచ్చారనమాట. స్వామి ఇప్పుడు నేను మీకేం చేయాలి? అదే మరకతమణిని ముట్టుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడుతున్నారు స్వామి. అది తీద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే మిమ్మల్ని కలిసి దాన్ని ముట్టుకున్నా మాకేం కాకుండా ఒక యంత్రం అయినా మాకు ఇవ్వాలి స్వామి. అదే కానీ ఫీలింగు. నువ్వు యంత్రమా? విక్రమాదిత్యుడంటే అంత ఆషామాషి అనుకున్నారా? తమరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీకు అర్థం కాలేదు. ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నాం, కనిపించలేదా? ఇది చేతిలో పెట్టుకుని చుట్టూ చూడు. ఈ రూమ్లో 100ల సంఖ్యలో ఆత్మలు ఉన్నాయి. వీళ్ళందరూ మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన వారే. నువ్వెప్పుడైతే మరకతమణిని ముట్టుకోవాలని నిర్ణయించుకున్నావో అప్పటి నుంచి నీ చుట్టూ ఉన్నారు. నీ మరణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వెతుకుతున్నటువంటి విషయం సాధారణమైంది కాదు. మరి దాన్ని తీసుకోవడానికి వేరే దారి లేదా సమీ? రే టైం అవుతుందిరా, త్వరగా మంత్రం చెప్పి నాలుగు మీద సూది గుచ్చుకోబుచ్చే. నాకు బ్యాక్ మీద ఇంజెక్షన్స్ తనే తట్టుకోలేను మావా. ఇంకా నాలుగు మీద అంటే అందులోనే ఆత్మరా. రే ఆత్మైనా నీలో దొరికిపోతుందా? నిమ్మకాయలోనగా దొరికిపోతుంది. బుచ్చే గుచ్చుకోరా. గుచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మ్యాథ్స్లో కొంచెం వీక్. ఆ మంత్రాన్ని నేను కరెక్ట్గా 1000 సార్లు చెప్పలేను. ఎందుకురా భయపడి చేస్తావు? సరే నేనే గుచ్చుకుంటా. బుచ్చే ఈ 132 మందిలో ఎవరిని పిలుద్దారా? ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి హీరోయిన్ పిలుస్తున్నాడు, తెగ ఫీల్ అవుతున్నావు. ఎవడో ఒకరిని హే మా మామని పిలిస్తే పోలా? ఎవడారు? అదే చెప్పాను కదా, మా ఫ్యామిలీలో ఒక ఆయన మరకతమణిని ముట్టుకొని తెచ్చాడని. అవునరా? ఆయన్ని పిలిస్తే బాగుంటుంది. ఆయన పేరేంటి? సుబ్బారావు. సుబ్రహ్మణ్యం శంకర్. రే ఆయన పేరు మొదట్లోనే ఉందిరా. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్లోనే అవుట్ ఏమో. అంటే నీ మావయ్య అంటున్నావు మరి. రే తెలియని ఆత్మ దేనో పిలవడానికన్నా ఈయన పిలిస్తే పోలా? ఇక్కడెక్కడ దొరుకుతున్నాడు బేవర్స్గా.
సుబ్బారావు. ఆ. అర్ధరాత్రి 1 గంటకి మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన ఈ ఆత్మల్లో ఒకటి మీకు సహాయం చేయటానికి నేను చెప్పిన మంత్రం 1000 సార్లు జపించి నాలికని సూదితో గుచ్చి రక్తంతో నిమ్మకాయని తడపాలి. అలా తడిపితే ఆత్మ ఇందులోకి ప్రవేశిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ నిమ్మపండు 3 సార్లు తిరిగి ఆగుతుంది. ఇది చేతిలో పెట్టుకుంటే మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు. మూడు సార్లు తిరుగుతుందని చెప్పాడు, మూమెంటే లేదు. అయ్యో, మన రామ్దాస్ అన్న హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. మీ ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంట్లో ముసలిది ఒంటరిగా ఉంది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అయ్యో, వదిలేసి అర్థాంతరంగా పోతున్నా అనుకోలేదు. బుచ్చిగా, రేయ్, హే బుచ్చే, రే బుచ్చే. ఏమైందిరా? ప్యాకెట్ తగ్గించుకోరా. నమస్తే అన్న. నమస్తే. రాందాస్ అన్న,
చెవుల్లో ఇసుక దూరం చచ్చిందే. నిన్న ఎదురు పాత పెట్టాం మళ్ళీ ఎలా రప్పించి రాళ్ళు మన కాడ ఇయర్ బడ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏందన్నా నన్ను అల్లుడు అంటున్నావు? గొంతు కూడా మారిపోయింది. మారిందా? పెద్దగా మారలేదే. అవునా బాయ్, ఇప్పుడు నన్ను అన్నా అని ఎందుకు పిలిచావు? నిన్నేమో ఈ మామయ్యని ప్రేమతో రా అని పిలిచావు కదా. మామయ్యని రా, శ్రీ సుబ్బారావు మామయ్యనే. పూజలో పిలిచావే ఆ మావయ్యరా? అసలు నమ్మకం తిరగలేదు కదరా. మరి ఎలా మావయ్య? ఎందుకు తిప్పలా? ఆ? శ్మశానంలో తిప్పబట్టి మీ మామయ్య ఇక్కడికి వచ్చి తెచ్చాడు రా. అర్థగాల? మీరే చూడండి. ఆ విధంగా నా ఆత్మ ఈ బాడీలో దూరింది. ఏమలుడు, నిమ్మకాయ వేస్తే వేశారు, కమలాసన్ లాంటి మంచి రంగున్న బాడీని చూసి వేసి చావచ్చు కదా. ఇది కూడా ఒక ఫేసే. నేను వచ్చే దారిలో ఎన్ని కుక్కలు తరమయ్యో తెలుసా? 3 సార్లు పని కూడా ఊడి చచ్చి. అవును, మీరిద్దరు ఇప్పుడు నన్ను దెయ్యం చూసినట్టు భయపడుతున్నారేంటి? లేదా అయితే పక్క నుంచి కూర్చోండి. రండి. రా, రా. ఏంటి అల్లుడు ఇంకా ఆ ప్రకారం తిరుగుతున్నావు? కూర్చో అల్లుడు, కూర్చో. ఇంకా కుర్ర చేష్టలు పోలేదు నీకు. వీడు చిన్నప్పుడు ఏం చేశాడంటే, అంటే ఆ నిమ్మకాయలోకి వస్తారనుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ బాడీలోకి వచ్చారా? అదే లైట్గా భయపడ్డాం. చూడు, నీకు నేను మామ ఇలాంటి ఏమంటారా? పద చటుక్కుని వెళ్ళి తెచ్చేసుకుందాం. ఆ? దేన్ని? అదేరా. రే, నీకు ఇంకా వెలగలేదా? మరకతమణి తీసుకొద్దాం అని చెప్తున్నాడు రా. అందుకే కదా పిలిచాం. మా మామ కత్తిరా. అది కాదు, అది తర్వాత. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ ముచ్చటగా 3 ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి పిలవాలి. అదెంత పని? అడ్రస్ ఇచ్చామంటే ఓలా బుక్ చేసి పిలిపించేద్దాం. ఓలా బుకింగా? వాళ్ళందరూ ఆత్మలే. ఏంటి ఆ? ఆత్మలా? అవును బాబు, నలుగురుమే. మాకు అసలు భయం అంటేనే తెలియదు. అందుకనే ఒకేసారి 4 చచ్చిపోయాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నన్ను వదిలి వాళ్ళు, వాళ్ళ వదిలి నేను ఉండలేము. అలా అయితే అసలు వర్కౌట్ అవ్వదు. అయితే ఏం చేయాలంటే 3 బాడీస్ కావాలి. బాడీసా? డెడ్ బాడీ. ఇప్పుడు నేను బాడీలో దూరాను కదా, అలాగే వాళ్ళని కూడా బాడీలో దూర్చాలి. వాళ్ళు గబాలను తీసురా. లూసు 3 బాడీలు కావాలంత ఈజీగా చెప్పావు. అవి సవాల్ రా. బుచ్చిగా ఏంటి రారగేరా అంటున్నావు? వచ్చే అమావాస్యకి చూపిస్తా. నువ్వు ఒక్కడు వెళ్ళి ఆ పని చేయలేవా? మరి ఎందుకు వచ్చావయ్యా? తమ్ముడు, ఏం లేదు తమ్ముడు, ఇలా నిమ్మకాయ పెట్టి ఎవరు పిలిచినా నేను వెంటనే వచ్చేస్తా. యో, పిలిస్తే ఊపుకుంటూ వచ్చేస్తావరా? బుచ్చిగా మర్యాద తగ్గుతాంది. గడ్డాలు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు, కొంచెం బుద్ధి చెప్పు తమ్ముడు. ఆడికి మర్యాద లేకుండా ఎలా మారుతున్నాడు చూడు. రే, నువ్వు సూది ముక్కు మీద గుచ్చుకో, మూతి మీద గుచ్చుకో. ఈడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. సరే వెళ్దాం. ఏంటి శ్మశానానికే? అవును పదండి.